నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారతీయ సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని 25వ తేదీ ఆదివారం తిరుపతి నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సేవా సంస్థ సభ్యులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ తిరంగ ర్యాలీ ఉదయం 6 గంటలకు ప్రారంభించి బాలాజీ కాలనీ జ్యోతిరావు పులే విగ్రహం నుండి టౌన్ క్లబ్ మీదుగా కృష్ణాపురం టానా నాలుకాల మండపం వరకు సాగుతుందని తెలిపారు. సింధూర్ విజయోత్సవాన్ని ఈ ఆదివారం అనగా ఎల్లుండి 25వ తారీఖున బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నుండి టౌన్ క్లబ్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ మరియు కృష్ణాపురం టానా మీదుగా 4 కాళ్ళ మంటపం వరకు జరుపుకొనుటకు మీకందరికీ విన్నపము. మీరు గమనిస్తే మన పవిత్ర భారతదేశము అనాదిగా సకల సంపదలకు సుసంపన్నమై ఆలవారుతూ విశ్వశాంతిని కోరుతూ అందరినీ సోదరభావంతో ఆదరించు మన వేదభూమి పుణ్యభూమి గౌతమ బుద్ధుడు పుట్టిన భూమిగా మనం ఎప్పుడూ శాంతినే కోరుచున్నాము, విశ్వశాంతిని కోరుచున్నాము. అందరినీ సోదర సోదరీమణులుగా వసుదైవ కుటుంబం అనే భావనలతో మెలుగుతున్నాము. కానీ ప్రపంచమునందు ఎంతోమంది ఈర్ష్యలతో అసూయలతో మనము అనాదిగా పరాయి దేశస్తుల ఈర్ష్యకు దండయాత్రలకు గురి కాబడుతున్నాము. ఒక మొఘలుల కాలం నుండి కాకుండా ఎన్నో దేవాలయాలు ధ్వంసం కాబడమే కాకుండా బ్రిటిష్ పాలనకు గురైనాము. మనము బానిసత్వంలో బ్రతికాము. కానీ మన వీరుల వలన మనకు స్వాతంత్ర్యం వచ్చి నిశ్చింతగా మన బతుకు మనం బతుకుదామనుకుంటే ఈరోజు ఎన్నోసార్లు ఉగ్ర మూకల ముష్కర్ల దాడికి గురి అవుతున్నాము. ఆ విధంగా ఈ సమయంలో మీరు జరిగిన అనాదిగా ఈ ముష్కర్ల దాడి చూసుకుంటే మీరు ఇంతకు ముందర కార్గిల్ వార్ కానీ చైనాతో యుద్ధము కానీ మరి పుల్వామా దాడి కానీ వీటినంటినీ మనవారు సమర్థవంతంగా తిప్పికొట్టారు. అదేవిధంగా ఈ మధ్య జరిగిన పుల్వామా పహల్గాం దాడిలో మనకు నిష్కారణంగా మన సోదరులను ఘోరాతి ఘోరంగా కాల్చి చంపారు. అది మనమందరము ముక్తకంఠంతో ఖండిస్తూ తర్వాత అన్ని దేశాల యాక్చువల్గా మనము పీస్ ర్యాలీ విశ్వశాంతిని కోరుతూ మా సేవా సంస్థ తరఫున 2014లోనే పాకిస్తాన్లో ఆ రోజు పెషావర్ నందు ఈ ఉగ్రమూకలు మన దేశంలోనే కాదు ఒక స్కూల్లో 300 మంది పిల్లలను నిష్కారణంగా వధించారు. ఆఫ్ఘనిస్తాన్లో నిండు గర్భిణులను వధించినప్పుడు విశ్వశాంతిని కోరుతూ ప్రపంచ శాంతి అనే ఒక సందేశం తెలుపుతూ 4 ఘంటసాల సర్కిల్ నుండి మున్సిపల్ ఆఫీస్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఆ రోజు సకలారెడ్డి గారు కమిషనర్ కూడా కలిసి నడిచారు. ఆ రోజు నేను ఒక సందేశం పంపించాను. ఈ ఉగ్రముఖలను అంచాలంటే ప్రపంచ దేశాలు ఒక దేశం వల్ల కాదు, ప్రపంచ దేశాలందరూ ఐకమత్యంతో ఇప్పుడు మనకు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఉంది. అందులో ఎన్నో సంస్థలు ఉన్నాయి. రెడ్ క్రాస్ సంస్థ ఏంటంటే ఏ దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రపంచంలో జరిగినా అక్కడ పోయి వాళ్ళనేం అనకూడదు, సేవలు చేసేదానికి వాళ్ళకు అధికారం ఉంది. ఆ విధంగా ప్రపంచ దేశాల సైనికులతో మనమంతా ఒక సైన్యాన్ని క్రియేట్ చేయాలి. అనవసరంగా నిష్కారణంగా ఎవరినైనా చంపినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి వెంటనే అణిచేయాలి. తర్వాత దేశాల మధ్య కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే ప్రపంచ దేశాల్లో ఐక్యత లోపించి ముఖ్యంగా అమెరికా ద్వంద్వ వైఖరితో ఇది కార్యరూపణ దాల్చలేదు. అందువలన ఈ మధ్య జరిగిన దాడిలో ఆపరేషన్ సింధూర్ విషయంలో చూస్తే మీరు